హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీట్రూట్ రైస్ అయితే చేస్తానండి. బీట్రూట్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ ఇలా లేసిలా కట్ చేయాలి. 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క. మిల్ మేకర్ని ఇలా వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవాలండి. అవి కొంచెం ఉప్పు తీయి. స్టార్ట్ చేసేద్దాం. 2-3 స్పూన్లు నూనె వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం సోపు. ఇష్టం లేని వాళ్ళు సోప్ని స్కిప్ చేసేయచ్చు. అల్లం ముక్కలు, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ఇవి కాసేపు మగ్గనిద్దామండి. కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుందండి. ఉల్లిపాయను కొంచెం మెత్తబడే వరకు ఉంచితే సరిపోయింది. ఉల్లిపాయ ముక్కలు చాలండి, తగ్గిపోయింది. వీటిలోకి బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. బీట్రూట్ ముక్కలు ఇలా కొంచెం పెద్దగానే ఉండాలండి. అప్పుడే కొంచెం తినేటప్పుడు కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఈ మిల్ మేకర్లు కూడా వేసుకుందామండి. వాటర్ నుంచి పిండేసి తీసుకోండి ఈ మిల్ మేకర్ని. ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు మొత్తం కలుపుకుందాం ఒకసారి. చాలండి, వాటర్ పోసేసుకుందాం. మొత్తం అయిపోయింది. దీనిలో కడిగి చేసుకున్న రైస్ అయితే చేసుకుందామండి. నేను ఫస్ట్ ఇలా కడిగేసి చేసుకున్నాను. ఎలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి. మంచిగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో అయితే పెట్టేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేసేది చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేద్దాం. ఇంకా 2 నిమిషాలు మగ్గాలండి. చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. పిల్లల లంచ్ బాక్స్లో కడితే మాత్రం సూపర్గా ఖాళీ చేసి తీసుకొస్తారు. బీట్రూట్ రైస్ అయితే అయిపోవచ్చిందండి. పెరుగుతో కానీ చారుతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేస్తే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ.